పార్వతీపురం మన్యం జిల్లా గజరాజులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలు మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిలు అందులో కర్బూజ వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేసి సార్ మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం చేసేసి సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఏది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలు మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్. థ్యాంక్ యూ శ్వేత. పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్రంలో ఏనుగులు అయితే బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అయితే కొమరాడ మండలం పాలెం గ్రామానికి చెందినటువంటి చదలవాడ సత్యనారాయణ అనే రైతు యొక్క పొలంలో ఈ తెల్లవారున కూడా ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. దీని ఫలితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పామాయిల్ తోట కావచ్చు, కర్బూజ పంట పూర్తిగా ధ్వంసం చేశాయని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో వాటర్ వాటికి సరిగా లేకపోవటం వల్ల ఈ ప్రాంతాలకు వచ్చి పంట పొలాలపై దాడి చేస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పంట పొలాలనే కాకుండా సమీప గ్రామాలైనటువంటి ప్రాంతాల్లోని కూడా రాత్రి సమయాల్లో ఏనుగులు వచ్చేసి గింకారాలతో చేయటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పూర్తి స్థాయిలో భయాందోళనకైతే గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు తక్షణమే ఏనుగులు తరలించాలని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఏనుగుల గమనాన్ని పర్యవేక్షించేందుకు ఇప్పటికే ట్రాకర్స్ అలాగే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమని చెప్పేసి అంటున్నారు. కూడా ఈ ఏనుగుల విధ్వంసం అయితే ఆగట్లేదు. అయితే ప్రస్తుతం ఈ ఏనుగులు ఎట్టి పరిస్థితులు కూడా తరలించాలి, లేకపోతే చాలా వరకు పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరగవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద ఏనుగులు తరలించాలని గతంలో కూడా ఎన్నోసార్లు అయితే అక్కడ నిరసనలు కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఏనుగులు బారిన పడకుండా తమ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి ఏనుగులు తరలించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.